అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో కల్కి అవతారం గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. మనకు దశావతారాలలో ఒకటైన కల్కి అవతారం ఇంకా రాలేదు, కానీ పురాణాల ప్రకారం వచ్చేసింది అని కొంతమంది చెబుతూ ఉంటారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు, కథలు అనేది ఈరోజు వీటితో షేర్ చేయబోతున్నానండి. ఇక ఆలస్యం చేయకుండా కల్కి భగవానుడి గురించి తెలుసుకుందామా? పాపాలు పెరిగిపోయినప్పుడు, మనుషుల్లో స్వార్థం, దుర్మార్గం పెరిగిపోయినప్పుడు, బలవంతులు బలహీనులపై అఘాయిత్యాలు చేస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్నప్పుడు దేవుడు ఈ ప్రపంచంలో ఉద్భవించి ఆ దుర్మార్గాలను నాశనం చేసి మంచివారిని, పుణ్యాత్ములను, సాధువులను కాపాడతారని ప్రజలు, ముఖ్యంగా భారతీయ ప్రజలు బలంగా నమ్ముతారు. వారి నమ్మకానికి తగ్గట్టు ప్రతి యుగంలోనూ అలాగే జరుగుతూ వచ్చింది. రాముడు, కృష్ణుడు, శివుడు మొదలైన వారు ప్రతి యుగంలోనూ జన్మించి ఈ దేశంలోని అమాయక ప్రజలను కాపాడుతూ వచ్చారు. ప్రజలు వారిని ఈ సర్వలోకాలను సృష్టించిన దేవుని స్వరూపంగా భావిస్తారు. వాళ్ళు సామాన్య ప్రజలకు ఊహలకు కూడా అందని ఎన్నో గొప్ప పనులు చేసి ఈ ప్రపంచాన్ని విడిచి మళ్ళీ ఆ పరమాత్మ వద్దకు వెళ్ళిపోయారు. పరమాత్మలో కలిసిపోయారు. అందుకే ప్రజలు వారిని ఆలయాలు నిర్మించి పూజలు చేస్తూ మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఈ ప్రపంచాన్ని కాపాడమని, తమని, తమ కుటుంబాన్ని మాత్రమే కాకుండా ఈ ప్రపంచాన్ని కూడా చల్లగా చూడమని వేడుకుంటూ అందుకే పూజలు, పునస్కారాలు చేసినప్పుడు ఆశీర్వదిస్తారు. అలాగే కలియుగంలో కూడా పాపాలు పెరిగిపోయినప్పుడు, బలవంతులు బలహీనులపై దౌర్జన్యాలు చేస్తున్నప్పుడు, సామాన్య జనం జీవితాలపైన అధికారం చలాయిస్తున్నప్పుడు ఆ పరమాత్మ కల్కి రూపంలో జన్మిస్తాడని జనం బలంగా నమ్ముతూ ఉన్నారు. ఆ భగవంతుడు రాకకై ఎదురు చూస్తూ ఉన్నాం. ఎలా వస్తాడు ఆ భగవంతుడు? ఎలా వస్తాడు ఆ కల్కి భగవానుడు? వచ్చి చెడ్డవారిని ఎలా శిక్షిస్తాడు? మంచివారిని ఎలా కాపాడుతారు? బాంబులు, తుపాకులు ఉపయోగించే నేటి మనుషులపైన బాణాలు వేసి గెలుస్తాడా? లేదా చెయ్యెత్తి చూపించగానే అరచేతి నుండి ఒక వెలుగు వచ్చి దుర్మార్గులను ఆ వెలుగులో శిక్షించేస్తుందా? మంచి వారిని రక్షించేస్తుందా? అదే నిజమైతే రాముడు, కృష్ణుడు, శివుడు రుద్రుడిలా ఇలా మన దేశాన్ని, మన భారతీయులను పూర్వం నుండి కాపాడుకుంటూ వస్తున్న దైవాలు పెద్ద పెద్ద యుద్ధాలు ఎందుకు చేశారు? అత్యాధునిక దివ్యాస్త్రాలను ఎలా వాడారు? అంటే దేవుడు కూడా దుర్మార్గులను చంపాలంటే దివ్య శక్తులను ఉపయోగించలేదు, యుద్ధాలే చేశారు. ఎన్నో దివ్యాస్త్రాలు ఉపయోగించారు. వారికి ఆ రాక్షసులు సంహరించారు. అంటే కల్కి భగవానుడు కూడా మామూలు మనిషిగా జన్మిస్తాడా? అత్యాధునిక ఆయుధాలను ఉపయోగించి యుద్ధాలే చేసి ఆ దుర్మార్గులను సంహరించి మంచివారిని కాపాడతాడా? ఇలా ఆలోచిస్తూ కల్కి భగవానుడి రాకకై ఎదురు చూస్తూనే ఉన్నాం కదా. మానవులు బానిసత్వంలోకి వెళ్ళిపోయినప్పుడు పాపాత్ములు, బలవంతులు కలిసి బలహీనుల్ని అణగదొక్కే రోజు దగ్గర పడుతుందని తెలుసుకొని మహర్షి బ్రహ్మ కల్కి భగవాను సృష్టించాలనుకున్నాడు. అది హిమాలయాల్లోని అతి రహస్య ప్రదేశం. అది భారత్ మరియు టిబెట్ దేశాల మధ్య ఎవరికీ అంతుపట్టని ప్రదేశంలో ఉంది. శాటిలైటు కూడా దాని ఉనికి తెలియదు. అందుకే ఎవ్వరూ అక్కడికి చేరుకోలేకపోతున్నారు. ఒకవేళ చేరుకున్నా అక్కడ ఉన్న నగరాన్ని చూడలేరు. కేవలం పుణ్యాత్ములు, సత్యధర్మాన్ని పాటించేవారు, అత్యంత కఠోర దీక్ష చేసి యోగులు, మునులు, ఋషులు మాత్రమే చేరుకోగలరు. సత్యధర్మాన్ని పాటించిన ధర్మరాజు ఆ నగరానికి చేరుకున్నాడు. ఆ నగరం పేరే శంబాల. శంబాల నగరం ఎంతో ఉత్తమమైనది. సాంకేతికంగా ఎంతో అత్యున్నత స్థాయిలో ఉంటుంది. అది స్వర్గం లాంటి ప్రదేశం. అక్కడ బాధ, కష్టం అనేవి కంటికి కనిపించవు. అంతా సుఖ సంతోషాలతో బతుకుతూ ఉంటారు. ఎవ్వరూ అబద్ధం అనే మాటే చెప్పరు. అటువంటి ప్రదేశంలో ఉన్న బ్రహ్మ కల్కిని సృష్టించడానికి పూనుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సప్త చిరంజీవులు ఆ విషయం తెలుసుకొని అప్పటి వరకు అజ్ఞానంలో ఉన్నవారు ఆ దృశ్యాన్ని చూడాలనే ఆశతో శంబాల నగరం వద్దకు చేరుకొని అనుమతి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సప్త చిరంజీవులతో పాటు హిమాలయాల్లోని వేల మంది యోగులు, సాధువులు, నాగసాధువులు ఇలా ఎంతోమంది ఆ నగరం బయట వేచి చూస్తూ ఉన్నారు. చాలా సమయం వేచి చూసిన తర్వాత ఆ నగరం బయటకి
తలుపులు తెరుచుకున్నాయి. ఒళ్ళంతా బంగారు వర్ణంలో మెరిసిపోతూ ముఖంలో అద్భుతమైన తేజస్సుతో గాలిలో నిలబడిన ఒక యోగి ముందు అశ్వత్థామ తప్పితే మిగిలిన చిరంజీవులను తర్వాత మిగిలిన సాధువులు అందరినీ లోపలికి అనుమతిస్తాడు. కానీ అశ్వత్థామ చేసిన పాపపు పనుల వల్ల అతన్ని లోపలికి రానివ్వకుండా ఆపేస్తాడు. అశ్వత్థామ మోకాలపై నిలబడి దండం పెడుతూ, నేను ఎప్పుడో చేసిన తప్పులకు ఇప్పటికీ శిక్షను అనుభవిస్తూ ఉన్నాను. నా శరీరం మొత్తం చీముతో పుల్లతో కుళ్ళిపోయింది. చాలా బాధతో అనుభవిస్తున్నాను. కానీ 1000 సంవత్సరాలుగా ఆ బాధలు అనుభవిస్తూనే కేవలం శివారాధన చేస్తూ ధ్యానం చేసుకుంటూ ఒక సాధువులా బతుకుతున్నాను తప్ప చీమకు కూడా అపాయం తలపెట్టలేదు. ఇక ముందు కూడా శిక్షలు అనుభవిస్తూ ఉంటాను. వీటి నుండి నాకు ఎటువంటి ఉపశమనం అక్కర్లేదు. కానీ కల్కి పిండ రూపాన్ని చూసే అదృష్టాన్ని కలిగించమని కోరతాడు. ఆ మాటల్ని విన్న తర్వాత ఈ ఒక్కరోజుకి నిన్ను క్షమిస్తున్నామని లోపలికి అనుమతించారు. మొత్తం అందరూ లోపలికి వచ్చిన తర్వాత ఒక పెద్ద ఓడలాంటి వాహనంలో 1000 మందిని ఎక్కించుకున్నారు. ఆ వాహనం ఎగురుతూ ఆ నగరం లోపలికి వెళుతుంది. అలా వెళ్తుంటే చుట్టూ పెద్ద పెద్ద బంగారు భవంతులు, వీధుల్లోని జనం, గొప్ప గొప్ప నిర్మాణాలు, వంతెనలు, తమ పక్కన ఎగురుతూ వెళ్తున్న వాహనాలు, వీటన్నిటితో పాటు ప్రకృతి అందాలు, మహావృక్షాలు, ఆ వృక్షాల కింద సమాధి స్థితిలో తపస్సు చేసుకుంటున్న మునులు, విచిత్రమైన జంతువులు, పక్షులు, ఆఖరికి నేలపైన రహదారులు కూడా బంగారంతో చేసినవే. ఇలా ఎన్నో అద్భుతాలు కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు కల్కి పిండాన్ని చూడటానికి వచ్చిన వాళ్ళు కానీ ఆ నగరంలో జీవించే వాళ్ళు కానీ ఈ భౌతిక అంశాలను ఆశపడేవాళ్ళు కాదు. వాళ్ళ లక్ష్యాలు అన్నీ ఈ లోక కళ్యాణం కోసం మాత్రమే ఉంటాయి. అలా చాలా దూరం ప్రయాణించిన తర్వాత ఒక పెద్ద మహల్లోకి చేరుకుంటారు. అక్కడ బ్రహ్మ తన చేతులతో ఒక పిండాన్ని తయారు చేస్తూ ఉంటాడు. ఆ పిండం కాంతులీనుతో ఎంతో శక్తివంతంగా ఉంటుంది. నారదముని కూడా అక్కడే ఉంటాడు. అశ్వత్థామ మినహా 6 చిరంజీవులు లోపలికి వెళ్తారు. మిగిలిన సాధువులంతా బయట నుండి చూస్తూ ఉంటారు. 6 చిరంజీవులకు ఆ పిండంతో తమ దైవాలు కనిపిస్తారు. రాముడు, శివుడు, విష్ణువు, ఇలా అందరి దేవుళ్ళు కనిపిస్తారు. వ్యాసుడికి మాత్రం దైవాలన్నీ కనిపిస్తాయి. బయట ఉన్న అశ్వత్థామకి కృష్ణుడు కనిపిస్తాడు. వెంటనే మోకాలపై పడి క్షమించు స్వామి అంటూ మొరపెట్టుకుంటాడు. మిగిలిన సాధువులందరికీ రూపమే లేని ఆ పరమాత్మను చూస్తున్నట్లు అనిపిస్తుంటుంది. బ్రహ్మ వారందరికీ వినిపించేలా, ఈ పిండంలో మొత్తం దేవుళ్ళందరి అంశాలను పెడుతున్నాను. ఈ బిడ్డ ఎంతోమంది దుర్మార్గులను చంపి ఈ భూమండలాన్ని కాపాడవలసి ఉంది. ఆ పనుల్లో మీరే ఈ బిడ్డకు సహాయపడవలసి ఉంది. ఇతను మానవులను కాపాడడమే కాదు, వారికి కొత్త జీవన విధానాన్ని కూడా అందిస్తాడు అని చెప్పాడు. పక్కనే మరొక పిండాన్ని చూపిస్తాడు. ఈ పిండం మన కల్కికి జంట. ఈమె ఏదో సాధారణ స్త్రీలా కాదు, ఒక సహాయంగా కూడా ఉంటుంది. ఒక యోధురాలుగా జన్మిస్తుంది. తను కూడా కల్కికి సహాయంగా ఉంటుంది అని చెప్తాడు. ఆ మాటలన్నీ విన్న 7 చిరంజీవులు మరియు వేలాది మంది యోగులు, సాధువులు ఆనందంతో గంతులు వేసి గోలవే చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ వారి దైవం పేరు తలుచుకొని ఆ దైవానికి విజయం కలగాలని కోరుకుంటారు. చివరికి బ్రహ్మదేవుడు కల్కిని సత్యవతి అనే కొత్తగా పెళ్ళైన ఒక స్త్రీ గర్భంలో ప్రవేశపెడతారు. అలాగే దేవతా పిండాన్ని ఒక ఊరిలోని ఒక గర్భంలో ప్రవేశపెడతారు. అక్కడ ఉన్న వారందరూ ఆ అద్భుత ఘట్టాన్ని చూసి పులకించిపోతారు. అందరూ చేతులెత్తి ఆ రెండు పిండాలకు మొక్కుతారు. అందరికీ తెలియకుండానే ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి. నా దైవం ఈ లోకాన్ని కాపాడుగాక అని కోరుకుంటారు. బ్రహ్మ ఆ పని ముగిసిన తర్వాత అందరికీ కొన్ని విషయాలను చెప్తాడు. చూడండి, అన్నీ మంచి వార్తలే కాదు, కొన్ని దుర్వార్తలు కూడా ఉంటాయి. కల్కి పుట్టిన వెంటనే అతని తల్లి మరణిస్తుంది అంటాడు. ఆ మాట వినగానే అప్పటి వరకు ఆనందంగా ఉన్న వారంతా ఒక్కసారిగా దుఃఖంతో కుంగిపోతారు. ఎందుకు స్వామి అలాగా? నా స్వామిని కన్నా ఆ మహానుభావురాలు ఎందుకు ప్రాణం విడుస్తుంది అని అడుగుతాడు ఆంజనేయుడు. అదే విధి, దానిని ఎవ్వరూ మార్చలేరు ఆంజనేయ అంటాడు. అందరూ అలాగే స్వామి అనగానే బ్రహ్మ మళ్ళీ చెబుతూ, అలాగే మరొక విషయం
మరొక విషయం, పుట్టిన వెంటనే కల్కికి తమ గురించి తెలియదు. ఒక 25 ఏళ్ల వరకు తాను అందరిలాగే మామూలు మనిషిగా బతుకుతాడు. తర్వాత తన గురించి తెలుసుకుని దుర్మార్గులను వేటాడడం మొదలు పెడతాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్నాక ఎవ్వరూ ఏమీ మాట్లాడరు. ఎందుకంటే యుగ యుగాలుగా వాళ్ళు చూసేది అదే. అందరూ దైవాలు మొదట్లో మామూలు మనుషుల్లాగా బ్రతకాల్సిందే కదా. తర్వాత అందరూ బ్రహ్మదేవుడి దగ్గర సెలవు తీసుకొని మళ్ళీ వారి స్థానాలకు వెళ్ళిపోయి వారి తపస్సులో నిమగ్నమైపోయి అందరూ తరచుగా కల్కిని చూడటానికి వెళ్ళాలి అనుకుంటారు. ప్రపంచం మొత్తం కలిసి చేసే యుద్ధానికి రంగం సిద్ధమవుతుంది. నావిక దళం మరియు ఆర్మీ రెండూ కలిసి షిప్పుల్లో బయలుదేరటానికి సిద్ధంగా ఉంటారు. ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన వారు కూడా సిద్ధం చేసుకుంటారు. ఏ క్షణంలోనైనా తమ యుద్ధం మొదలుపెట్టవచ్చు. అటు ఉత్కృష్ట జాతి వాళ్ళు ఎప్పుడైనా తమపై దాడి చేయవచ్చని ముందే ఊహించి ఆయుధాలను, ఆహారాన్ని మాత్రమే కాదు కరెంటును కూడా పెద్ద మొత్తంలో తన ఆవాసంలో సిద్ధంగా ఉంచుకుంటారు. అలాగే ఇన్ని రోజులు కష్టపడి చేసిన తమ ప్రయోగం ఫలించింది. చివరికి రాకెట్ మరియు శాటిలైట్ను తయారు చేశారు. దాన్ని విజయవంతంగా ప్రయోగించి మానవజాతి పైన, భూమండలం పైన అధికారాన్ని చలాయించుకుంటున్నారు. మరి భారతదేశం నుండి 5 పెద్ద నౌకలు, 100 మంది సైనికులు, ఆయుధాలు, అలాగే నౌకకు ఉన్న ఆయుధాలు, కొన్ని రాకెట్లు, రష్యా నుండి కొన్ని యుద్ధ హెలికాప్టర్లు, వాటిలోని సైనికులు, ఆయుధాలతో సహా బయలుదేరారు. ఇక్కడ దీవిలో ఉత్కృష్ట జాతి వాళ్ళు రాకెట్ చివరి దశలో ఉంది. దానికి సొంతంగా తనని తానే కాపాడుకునే వ్యవస్థ కూడా ఉంది. అంతేకాదు దానిలో అంతరిక్షంలో కూడా పేలగలిగే ఒక పెద్ద బాంబు అమర్చబడి ఉంది. రష్యా నుండి బయలుదేరిన హెలికాప్టర్లు ముందుగా దీవి చేరుకుని ఇంకా కొద్ది దూరం వెళ్తే ఆ దివి చేరుకుంటాయి అనగా సీసీ కెమెరాల వీడియోలు గమనిస్తూ ఉత్కర్ష జాతి వాళ్ళు వాటిని గమనించారు. వెంటనే వాహన తయారీ గదిలో ఉన్న ఉత్కర్ష జాతి వాళ్ళు అక్కడికి వచ్చి తమ వైపు దూసుకువస్తున్న ఆ హెలికాప్టర్లు చూసి ఇవి వచ్చేది మన వైపే అంటూ పెద్ద యుద్ధమే జరగబోతుంది అనుకున్నారు. వెంటనే తమ ఆయుధాలను, డ్రోనర్లను, వాహనాలను అన్నిటినీ సిద్ధం చేసుకున్నారు. ఒక 100 డ్రోనర్లను ముందే బయటకు పంపి మొక్కల చాటున, కొండల చాటున దాచి సిద్ధంగా ఉంచారు. ఆ హెలికాప్టర్లు అత్యంత వేగంగా దివి దగ్గరకు చేరుకుని వచ్చి రావడంతో ముందుగా దివి లోపల కంటే వెళ్ళిపోయి నది పక్కన ఉన్న థర్మల్ ప్రాజెక్టు పైన కాల్పులు జరపడం మొదలుపెట్టాయి. దాంతో కోపంతో రెచ్చిపోయిన ఉత్కృష్ట జాతి వాళ్ళు బయట ఉన్న డ్రోనర్లను సగం ఆ హెలికాప్టర్ల పైకి పంపారు. వాటికి 2-3 డ్రోనర్లు ఒక హెలికాప్టర్లకు గురిపెట్టి పంపారు. అవి అంతే వేగంతో హెలికాప్టర్ల పైకి కాల్పులు జరపడం మొదలుపెట్టాయి. దాంతో హెలికాప్టర్ల పైన సైనికులు కూడా దాడి చేయడం మొదలుపెట్టారు. మొత్తం సైనికులు తమ చుట్టూ తమకు కనిపించని ప్రతి ఒక్క డ్రోనర్లపై వీలైనంత వేగంగా కాల్పు జరుపుతూ చాలా పెద్ద యుద్ధమే జరిగింది. ఈ యుద్ధంలో రాజ్యానికి కూడా పెద్ద నష్టమే జరిగింది. ఇక్కడ యుద్ధానికి సైనికులను, ఆయుధాలను, ఇంకా హెలికాప్టర్ల షిప్పులు పంపిన ప్రపంచ దేశాలు భారత్, రష్యాలపైన ఒత్తిడి తీసుకొచ్చాయి. ఆ 2 దేశాలకి ఆ దివిలో ఏం జరుగుతుందో, యుద్ధం ఎంతవరకు వచ్చిందో, అసలు తమ సైనికులు బ్రతికి ఉన్నారో లేదో అని అర్థం కావట్లేదు వాళ్ళకి. మరొక వైపు ఈ ప్రపంచాన్ని, మానవజాతిని కాపాడాల్సిన కల్కి ఎప్పుడు బయటికి వస్తాడా అని కుటుంబమే కాదు తమ దైవం రాక కోసం మొత్తం 7 చిరంజీవులు మరియు యోగులు, మునులు, ఋషులు అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ కల్కి భగవానుడు కల్కి తల్లి కడుపు నుండి బయటికి వచ్చి బృహత్తమైన మంచి కార్యం నిర్వహించాల్సి ఉంది. ఎంతో శ్రమకు ఓర్చి దుర్మార్గులను అంతమొందించాల్సిన పని ఉంది. అందుకే ఆ దైవాలు కూడా అనుక్షణం అదృశ్య రూపంలో అనుక్షణం ఏ ప్రమాదము రాకుండా వెంటనే ఉంటున్నారు. ఉత్కృష్ట జాతి వాళ్ళు జరిగిన నష్టానికి పక్కన పెట్టి తాము ఇప్పుడు చేయవలసిన పని రాకెట్ ప్రయోగం పైన పూర్తి దృష్టి సాధించారు. ఆ రాకెట్ మీదకి ఏదైనా వస్తే దానిని అది కాపాడుకునేలా ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాదు గాలి లేని అంతరిక్షంలో కూడా పేలేలాగా ఒక బాంబును కూడా దానిలో తయారు చేసి సెట్ చేసి పెట్టారు. ఇలా ఎన్నో యుద్ధాలు, పోరాటాల తర్వాత సత్యవతి ఒకరోజు నొప్పులతో బాధపడుతూ చివరికి ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. ఆ బాబు శరీరమంతా కాంతులీనమంతవై తేజోవంతమైన దైవాంశ సంభూతుడులా ఉన్నాడు. కానీ జన్మనిచ్చిన కాసేపటికే సత్యవతి చనిపోయింది. వాళ్ళింట్లో వాళ్ళు కల్కి జన్మించిన ఆనందం కంటే సత్యవతి చనిపోయిందనే బాధతో మున్నీరుగా ఏడుస్తున్నారు. కల్కిని చూస్తూ పుట్టగానే తల్లిని కోల్పోయిన బిడ్డగా జాలిపడుతున్నారు.
ఆ దివిలో జరుగుతున్న అల్లకొల్లోలం ఆగిపోయింది. చుట్టూ ప్రకృతి ప్రశాంతంగా శాంతించింది. మొత్తం వాతావరణం నిర్మలంగా మారిపోయింది. బయటకొచ్చి చూస్తే ఉత్కృష్ట జాతి వాళ్ళకి ఒక్కసారిగా నీరసంగా ఆవహించింది. వారిలో ధైర్యం సన్నగిల్లింది, భయం ఆవహించింది. ఎన్నో యుద్ధాలు చేసినా, ఎంత నష్టం జరిగినా కొంచెం కూడా భయపడలేదు, దిగులు పడలేదు. ఎందుకంటే ఎదిరించి పోరాడగలిగే ధైర్యం ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. మొత్తం దివిలోని చెట్లు, వాటిపైన ఉన్న ఆయుధాలు, కెమెరాలు, విద్యుత్ ప్లాంట్లు మొత్తం అన్నీ కొట్టుకుపోయాయి. ప్రకృతిలో అక్కడితో సంతృప్తి పడింది కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే ఇంకా ఎంత ఘోరం జరిగి ఉండేదో. లేకపోతే ఎదిరించి పోరాడాలి అనే విషయం కూడా తెలియదు వాళ్ళకి. వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఆ పనులన్నీ తిరిగి మొదలుపెట్టారు. ఎన్నిసార్లు అవి దెబ్బతింటున్నా మళ్ళీ మళ్ళీ చేయగల ధైర్యం, సామర్థ్యం వాళ్ళకుంది. కానీ మళ్ళీ ఇటువంటి వాళ్ళకి వస్తే ఈసారి వాళ్ళని కూడా వదలకుండా తీసుకుపోతే ఈ అనుమానంతోనే భూమిపైన ఉండడం మనకి సరైనది కాదు అనిపించి వేరే గ్రహాలలో బ్రతకటానికి వీలుంటుందేమో వెతికి చూడాలి అనుకుంటూ మొత్తం సూర్య కుటుంబంలోని 9 గ్రహాలను పరిశీలించాలనుకున్నారు. ఆ పనిని కూడా తొందరలో మొదలు పెట్టబోతున్నారు. కల్కి పుట్టిన రోజే వారి పక్క ఊరిలో చెందిన మహిళ అందమైన పాప పుట్టింది. ఎంతో కాంతులీనమైన, తేజవంతంగా, అందంగా ఉండే ఆమెను చూస్తే కడుపు నిండిపోతుంది. చనిపోయిన సత్యవతి శరీరానికి కర్మకాండాలు నిర్వహించారు. సత్యవతి శరీరం నుండి ఆత్మ బయటికి వెళ్తుంటే తనకు తన బాబుని చూసి బాధగా ఉంది. తన బాబు తల్లి లేకుండా ఎలా బ్రతుకుతాడు, వాడికి తల్లి ప్రేమ లేకుండా ఎలా బ్రతుకుతాడోనని బాధగా ఉంది. అన్నిటికీ మించి తన కొడుకుతో తను కొన్ని రోజులు కూడా గడపలేకపోతున్నా అని బాధపడుతూ ఉంది. అప్పుడే సత్యవతికి ఎదురుగా 7 చిరంజీవులు ప్రత్యక్షమయ్యారు. వాళ్ళని చూసిన వెంటనే సత్యవతి తన కళ్ళను తామే నమ్మలేకపోయింది. చేతులు 2 జోడించి నమస్కరించింది. అందరికీ ఆశీర్వదిస్తా అమ్మా, మీరు ఆ దేవదేవుడికి జన్మనిచ్చిన మహానుభావురాలు. నీ గర్భాన్ని జన్మించింది మరెవరో కాదు, ఆ పరమాత్ముడే. ఈ ప్రపంచాన్ని కాపాడటానికి నీ కడుపును పుట్టాడు. మీరు ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నారు తల్లి. నీ కుమారుడు ఎల్లప్పుడూ మేము కాపలా ఉంటాము తల్లి. ఆవిడ అందరికీ నమస్కరించి వాళ్ళు చెప్పిన మాటలకి మనసు ఉప్పొంగిపోయింది. తాను రోజు పూజించే ఆ దైవం తన కడుపును జన్మించాడా, తన కడుపులో ఆ దైవమే జన్మించిందా అనుకొని సంతోషపడిపోయింది. తన అదృష్టానికి సంబరపడింది. తన మనసులో ఇప్పుడు ఏ బాధ లేదు. తన కొడుకుని కాపాడతామని ఆ చిరంజీవులే చెప్పిన తర్వాత ఇక తనకెందుకు బాధ ఉంటుంది, భయం ఎందుకు ఉంటుంది? దాంతో ఆ తల్లి సంతృప్తిగా ఏ పరమాత్మ నుండి అయితే ఆ ప్రపంచానికి అడుగుపెట్టిందో ఆ అనంత విశ్వంలోనికి ఆ పరమాత్మలోనే కలిసిపోయింది. ఆమె అలా కలిసిపోయిన వెంటనే అక్కడ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. 7 బ్రహ్మదేవుడికి నమస్కరించి బ్రహ్మదేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎల్లప్పుడూ మీరు కొలిచే మీ దైవం మీకు జన్మించినందుకు మీరు ఎంత ఆనందంగా ఉన్నారో నేను అర్థం చేసుకోగలను. ఆ దైవాన్ని మీరు కాపాడుకోవాలనుకుంటున్నారు. ఎటువంటి తప్పు లేదు. కానీ ఎంత భగవంతుడైనా ఒక గొప్ప కార్యం కోసం మానవ రూపంలో జన్మించినప్పుడు తాను ఈ ప్రపంచంలో సాధారణ మనిషిగా బ్రతకాలి, అన్నీ నేర్చుకోవాలి. అప్పుడే తన గొప్ప యోధుడిగా మారగలడు. కాబట్టి మీరు అతనికి ఏ విషయంలోనూ ఎటువంటి సహాయం చేయటానికి వీల్లేదు. కేవలం తనకు ఏమైనా ప్రాణాపాయం వాటిల్లినప్పుడు మాత్రమే అతనికి మీరు సహాయపడాలి. అది కూడా అతనికి తన జన్మరహస్యం తెలిసేంతవరకు మాత్రమే అని చెప్పి మాయమైపోతాడు బ్రహ్మ. వాళ్ళు మా స్వామిని మేము కాపాడుకునే అదృష్టం మాకు లేదా అనుకుని బాధపడ్డారు. అయినా ఎన్ని కష్టాలు వచ్చినా ఆ పరమాత్మ తమని తాను కాపాడుకుంటారు అని సర్ది చెప్పుకుంటారు మనసుకి. బాబు మాత్రం ఈ ప్రపంచాన్ని పట్టించుకోకుండా తన పసిప్రాయాన్ని అనుభవిస్తూ ఉయ్యాలలో ఆడుకుంటూ నవ్వుకుంటున్నాడు. అక్కడ కల్కికి జంటగా జన్మించిన పాపని చూసుకుని తన కుటుంబం తన ఇంటికి మహాలక్ష్మి లాంటి అమ్మాయి వచ్చిందని సంతోషంగా ఆ పాపని తీసుకుని ఇంటికి వస్తారు. ఆ పాప ఎంతో అందంగా ముద్దులకి నవ్వుతో అందరినీ చూస్తూ ఉంటుంది. ఆ పాపని చూసి అందరూ అందమైన నవ్వుకి దాసోహం అయిపోతారు. తన తల్లిదండ్రులు తమ పాప ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోధిస్తుందని ఊహించుకుంటూ ఉంటారు.
ఉత్కృష్ట జాతి వాళ్ళు తమ దివిలో జరిగిన బీభత్సము నుండి బయటపడుతూ మళ్ళీ తమ దీవిని పునరుద్ధరించుకొని ప్రపంచం పైన ఆధిపత్యానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి అనుకుంటారు. ముందుగా దివిలో పడిపోయిన చెట్లను మళ్ళీ నిలబెట్టారు. ఎందుకంటే తమకు రక్షణ వ్యవస్థ అత్యంత కీలకమైనవి ఈ చెట్లు. కరెంటుకు సంబంధించిన ప్రాజెక్టులకు ఎటువంటి నష్టం వాటిల్లదు. అలాగా శాటిలైట్కి సంబంధించిన వ్యవస్థ కూడా ఎటువంటి నష్టం వాటిల్లదు. చిన్న చిన్న డ్యామేజీలు ఉన్నా వెంటనే వాటిని పునరుద్ధరించడానికి ప్రయత్నించారు. మొత్తం పనులన్నీ పూర్తయిన తర్వాత ప్రపంచ అధినేతలతో మాట్లాడుకున్నారు. వీటి లక్ష్యం మానవులకు జ్ఞానాన్ని అందించే ఎటువంటి విద్యా వ్యవస్థ కూడా ఉండకూడదు. ఎందుకంటే వారికి జ్ఞానం ఉంటే ఎప్పటికైనా తమకు ప్రమాదమేనని భావిస్తారు. తర్వాత సమాచార సాంకేతిక వ్యవస్థ తమ ఆధీనంలోకి వారికి ఎంతవరకు అందాలో తామే నిర్ణయించాలి. వారి దగ్గర ఉన్న సంపద మొత్తం తాము దాచుకోవాలి. తమ మాట వినేవారికి ఎక్కువ సంపద ఇస్తూ మిగిలినది తమ దగ్గర దాచుకుంటారు. భూమి మొత్తం తమ ఆధీనంలో తీసుకొని పంటలో కొంత భాగం చేసినా వాళ్లకు ముష్టిలాగా పడేస్తారు. ఉద్యోగాలు కూడా తమకి అవసరమైనట్లే చేయాలి. వ్యాపార సంస్థలు మిగిలిన అన్ని రంగాలు తమ ఆధీనంలో తీసుకుంటారు. ఇది వారి మొత్తం ప్రణాళిక. తర్వాత రోజు మొత్తం అన్ని దేశాల నేతలతో వీడియో కాల్ మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకుని అందరూ భయంగా వాళ్ళు ఏం మాట్లాడతారో ఏం జరుగుతుందో అనుకుంటూ ఆ మీటింగ్లో హాజరవుతారు. పరిస్థితులు చేయి దాటిపోయాయని అనుకుంటారు అందరూ. ఉత్కృష్ట జాతి వాళ్ళు వారి డిమాండ్లను మొత్తం వాళ్లకు చెప్తారు. అందరూ వారికి లొంగిపోయి వారిని చెప్పినట్లు నడుచుకోవాలని, వాళ్ళ నియమబద్ధనలను అనుకూలంగా అన్ని జాతులను నడిపించాలని, లేకపోతే వారికి విశ్వరూపం చూపిస్తామని బెదిరిస్తారు. ముందుగా ప్రజల దగ్గర ఉన్న సంపద మొత్తం వారికి అప్పగించాలని, భూమి మొత్తం తన ఆధీనంలోకి ఇచ్చి విద్యాలయాలు కూల్చేసి విద్యా వ్యవస్థను తమకు నచ్చినట్లుగా మార్పి నడిపించాలని, మొత్తం అన్ని దేశాల సైన్యం మేము చెప్పినట్లు విని చేయాలి, ఆయుధారంగాలు మొత్తం మాకు అప్పగించాలని, అందరూ తమ చెప్పు చేతల్లో బ్రతకాలని చెప్తారు. అన్ని దేశాల అధినేతలకి ఆ మాట వినగానే కోపం వస్తుంది. కానీ వాళ్ళంటే భయంగా కూడా ఉంది. దాంతో ఏం మాట్లాడలేకపోతారు. అది గమనించిన ఆ జాతి వాళ్ళే సరే ఏమీ నిర్ణయించుకోలేకపోతున్నారు అనుకుంటా. చాలా డైలమాలో కూడా ఉన్నట్టున్నారు. సరే ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. కానీ మా గురించి ఈ మెదడులో ఉన్న భయాన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తిగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోండి. తర్వాత మాకు మీ నిర్ణయాన్ని చెప్పండి. కానీ మాకు వ్యతిరేకంగా మీ నిర్ణయం ఉంటే మాత్రం తీవ్ర పరిమాణాలు చోటు చేసుకుంటాయి, గుర్తుంచుకోండి అని బెదిరిస్తారు. ఇది ఇలా ఉండగా కల్కి మరియు ఉగ్రవాదులు ఎత్తుకుపోగా మిగిలిన పిల్లలు వారి ఇంట్లో వారి రక్షణలో బయటికి రానియకుండా పెరుగుతున్నారు. సప్త చిరంజీవులు కల్కి మరియు అమ్మవారి అవతారంగా జన్మించిన చిన్న పాప ఎంతో అపురూపంగా ఇంట్లో వారి రక్షణలోనే పెరుగుతున్నారు. ప్రజలంతా ఉగ్రవాదులు చెప్పిన పని చేస్తూ వారి దగ్గర బానిసలుగా బ్రతుకుతున్నారు. కొంచెం తెలివైన వారి ప్రయోగశాలలో నియమించుకుంటున్నారు. కల్కి ఇంట్లో వాళ్ళు కొంతమంది సలహాలు తీసుకొని తనకు కల్కి అనే నామకరణం కూడా చేశారు. అలాగే అమ్మవారి అవతారానికి దేవి అనే నామకరణం చేశారు. కల్కి దేవీలను వారి ఇంట్లో వాళ్ళు గూఢంగా పెంచుతున్నారు, రహస్యంగా పెంచి పెద్ద చేస్తున్నారు. మిగిలిన పిల్లల తల్లిదండ్రులు కూడా అలాగే అనుకుంటున్నారు. కానీ ఎక్కడెక్కడ ఏమేం దాగున్నాయో ఈ జాతి వాళ్లకు తెలుసు. వారికి అవసరం రాగానే ప్రతి దాన్ని పట్టుకెళ్ళిపోతారు. వాళ్ళు కల్కి కొన్ని విశిష్టమైన లక్షణాలు ఉంటాయి. తను ఎప్పుడు ఇంట్లోని పెద్దవారిని సహాయం చేస్తూ ఉంటాడు. ఒకరి కష్టాన్ని కన్నీళ్లను చూస్తూ ఉండలేడు. అలాగే తనకి అన్నీ తెలుసుకోవాలనే ఉత్సాహం, కుతూహలం ఎక్కువగానే ఉంటాయి. అందుకే కొన్నిసార్లు ఇంట్లో తెలియకుండా తను బయట అలా తిరుగుతూ ఉంటాడు. దేవి కూడా అంతే. తనకి ఆత్మాభిమానంతో వారికి సహాయం చేయడం అనేవి ఎక్కువ మక్కువ. మరోవైపు ఉగ్రవాదులు ఎత్తుకుపోయిన పిల్లలందరినీ ఉత్కృష్ట జాతి వాళ్ళు భక్తులుగా తయారు చేస్తున్నారు. అవసరమైతే ఏం మనిషినైనా చంపడానికి వెనుకాడని రాక్షసులా తయారు చేస్తున్నారు. కానీ అమ్మాయిలను మాత్రం వారి కామాన్ని తీర్చుకోవటానికి వికృతంగా ఉపయోగించుకుంటున్నారు. వారి విపరీతమైన శాడిజాన్ని వాళ్ళపై చూపిస్తూ ఉంటారు. ఈ జాతి వాళ్ళు చేయాలనుకున్న అంతరిక్ష పరిశోధన కోసం అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఒక పెద్ద పల్లెం లాంటి ఎగిరే వాహనాన్ని తయారు చేసుకొని వారి పరిశోధనలో అంతరిక్షంలో తిరుగుతూ మొత్తం సూర్యకుటుంబంలో జీవించడానికి అనువైన ప్రదేశాన్ని వెతుక్కోవాలి. దాన్ని కోసం ఆ వాహనంలో తిరుగుతూ మొత్తం గ్రహాలన్నీ గమనించి దీనికోసం ముందు 2 మగవాళ్ళని పంపాలి అని అనుకుంటారు. కానీ
పునరుత్పత్తి సమయం దగ్గర పడుతుండటంతో ఒక స్త్రీ నిధి కూడా పంపాలని నిర్ణయించుకుంటారు. తర్వాత అది పంపాక మిగిలిన పిల్లలందరి సమాచారం ఉగ్రవాదులకు అందించి వారిని కూడా తమ ఆధీనంలో తీసుకోమని చెప్తారు. ఈ విషయాల్లో ముగ్గురు ఉత్కృష్ట జాతి వారు సూర్యమండలంలో జీవనానికి అనువైన గ్రహాన్ని కనుక్కోవటానికి అంతరిక్ష పరిశోధన చేయడానికి బయలుదేరతారు. మరోవైపు ప్రపంచంలో మిగిలిన పిల్లలందరినీ ఎత్తుకురమ్మని ఈ జాతి వాళ్ళు ఉగ్రవాదులకు గట్టిగానే చెప్తారు. దాంతో ఉగ్రవాదులు మళ్ళీ ప్రపంచమైన పడి చిన్న పక్కన ఉన్న ఉగ్రవాదులు లేపి దేవి చెంపపైన కొట్టి జుట్టుపట్టుకుని ఏంటి ఎంత పొగరే నీ కాటకంగా అంటూ గుండ్రంగా తిప్పుతున్నారు. ఇక అది చూసి అందరి ముందు కూడా వారి కొట్టాడు. కల్కిని పక్క ఊర్లో దేవిని ఒక ఉగ్రవాది కూడా అలాగే వెనక్కి వెలిదిప్పి వాళ్ళందరినీ ఆయా దేశాలలో ఎంత ధైర్యం వచ్చింది మీకు ఆయుధాలను వాళ్ళని కొట్టారు. మనుషులపైన దాడి చేయడం ఉన్నారు కానీ బాగా నేర్పిస్తూ ఉంటారు. ఆడపిల్లలకు అదృశ్యంగా ఉన్న ఉగ్రవాదులకు సేవ చేయడం నేర్పిస్తున్నారు. వెంటనే వాళ్ళని చంపేయాలని కలిపి ఉత్కృష్ట జాతి వారికి ప్రాణాపాయ స్థితిలో మాత్రమే సహాయపడాలన్న బ్రహ్మ మాటలు అందుకని వాళ్ళు ఎంత కోపం వస్తున్నా ఓపికగా చూస్తున్నారు. క్యాంపు పవిత్ర గోదావరి వాళ్ళందరినీ ఆడపిల్లలకు మగపిల్లలకు కొట్టిన తర్వాత ఒక చోట నిలబెట్టి వాళ్ళందరి ముందు వాళ్ళు నేర్పే విద్యలు నేర్చుకుంటూ చంపి అందరినీ కూడా భయం చిన్న వయసు కావడంతో అనుకున్నట్లుగానే వాళ్ళందరినీ ఆ క్యాంపుల్లో వారి మాటలు వినని వారు వదిలేసి మిషన్ గన్ను పట్టుకుని వాళ్ళందరూ చేస్తున్నారు. భోజనం కూడా పెట్టకుండా ఆకలిగా ఉన్న అవమానించేలా యోధులు. అటువంటి సందర్భాలలో ఆడపిల్ల చక్రవర్తి అశ్వత్థామ మరియు మగపిల్లలకు కల్కి మెరుపులా ప్రత్యక్షమై వాళ్ళందరికీ అడ్డుగా నిలబడ్డారు. తమ ఆహారాన్ని ఉగ్రవాదులు వాళ్ళని చూడగానే పిల్లలుగా వారితో పాటు షాక్ తగిలి సహాయపడుతున్నారు. వెంటనే తేరుకుని మిషన్ గన్లతో కాల్చడం మొదలుపెట్టారు. కానీ ఒక్క బుల్లెట్ కూడా వాళ్ళని ఏం చేయలేకపోయింది. బుల్లెట్లన్నీ వాళ్ళ శరీరాలకు తగిలి కింద పడిపోయాయి. ఉగ్రవాదులకు ఏం అర్థం కాక అలాగే చూస్తూ ఉన్నారు. చుట్టూ చూస్తున్న పిల్లలు కూడా ఆశ్చర్యంగా వాళ్ళ వైపు చూస్తూ మొత్తం 5 చిరంజీవులు భయంకరంగా అరుస్తూ ఉగ్రరూపాల్లో ఉన్న ఆ ఉగ్రవాదుల పైన విరుచుకుపడ్డారు. హనుమంతుడు వాళ్ళ పైకి వెళ్ళి తన గదతో ఒక్కొక్కరిని కొడుతూ ఉంటే వారి శరీరాలలో విరిగిపోయి ఎగిరి అంతంత దూరం పడ్డాయి. పరశురాముడు తన గొడ్ర గంటలి ఒక్కొక్కరికి తెగ నరుకుతున్నాడు. ఆ గొడ్డల దాటికి శరీరాలు ముక్కలు చీలిపోతున్నాయి. అశ్వత్థామ తన విల్లుని సంబంధించి బాణాలు వదులుతుంటే ఆ బాణం తగిలి నిమిషంలోనే విపరీతమైన బాధతో చనిపోతున్నారు వాళ్ళు. ఇక బలిచక్రవర్తి విభూషణుడు వారి బలాలతో అందరినీ శరీరాలు ముక్కలయ్యేలా కొట్టి చంపేస్తున్నారు. మొత్తం చుట్టూ శవాల గుట్టలుగా తయారయ్యింది. రక్తం ఏరులుగా పారుతూ గోదావరి నదిలోకి కలిసిపోతుంది. ఆ 5 చేస్తున్న బీభత్సమైన పోరాటం వల్ల 100 మంది ఉగ్రవాదులు శవాలుగా మారారు. దాదాపు అందరినీ చంపేశారు. అనే సమయంలో వాళ్ళ నాయకుడు వెళ్ళి కల్కి దేవీలను తీసుకొని మేం వీళ్ళని చంపకుండా వదలం అని చెప్పి వాళ్ళందరినీ ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిలో పడేశారు. అది చూసిన వెంటనే హనుమంతుడు, అశ్వత్థామ మరియు విభీషణుడు వాళ్ళని కాపాడటానికి నదిలోకి దూకారు. పరశురాముడు ఒక్క ఉరుకులో ఆ ఉగ్రవాద నాయకుడిని దగ్గరకు పోయి తన గొడ్డలితో సరిగ్గా వాడి తల మీద నరికి శరీరాన్ని మొత్తాన్ని 2గా చీల్చేశాడు. నదిలో దూకిన 3 కొట్టుకుపోతున్నారు. తమ దైవాలను వేగంగా ఈదుకుంటూ వెళ్ళి పట్టుకుని పైకి తీసుకొచ్చారు. కల్కి దేవి ఇద్దరు సృహ కోల్పోయారు. వెంటనే ఈ అదృశ్యంగా ఉన్నవాడు వ్యాసుడు కృపాచార్యుడు ప్రత్యక్షమై వారి శరీరంలో నీటిని బయటకు తీసి కొంత వైద్యం చేశారు. కానీ అది వారికి సరిపోలేదు. అందుకే వెంటనే వారిద్దరిని తీసుకెళ్లి మళ్ళీ శంబాల నగరానికి తీసుకువెళ్లారు. కానీ ఈసారి అశ్వత్థామకి ప్రవేశం దొరకలేదు. ఈ విషయం తెలిసిన రహస్యంగా జీవిస్తున్న యోగులు, సాధువులు, మునులు అందరూ అనంత విశ్వంలో భగవంతుడికి వారిద్దరికీ ఏం కాకూడదని కోరుకుంటున్నారు. మహర్షి బ్రహ్మ వారిని పరిశోధిస్తూ ఏదో వైద్యం చేస్తున్నారు. ఉత్కృష్ట జాతి వాళ్ళు జరిగిందంతా చూసి అక్కడేమైందో వచ్చి వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి. వాళ్ళు చేసిన బీభత్సానికి కోపంతో ఉర్రుగులుతున్నారు. ఉన్న పలంగా అక్కడికి బయలుదేరారు ఉత్కృష్ట జాతి వాళ్ళు. అదండి కల్కి భగవానుడు గురించి ఇప్పటివరకు విన్నారు కదా. మిగతాది తర్వాత రేపటి వీడియోలో మనం చూద్దాం. ఇంతవరకు విన్నవారందరికీ నా ధన్యవాదాలు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.